హలో హాయ్ ఫ్రెండ్స్. నేను విజయవాడకు వెళ్ళినప్పుడు ఏలూరు రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ శృతి వనానికి వెళ్ళాను. అక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఎక్కువ ప్లేస్లో మాత్రం దాన్ని స్టాచ్యూని నిర్మించినారు. ఆ స్టాచ్యూ చుట్టూ ఉండే ప్రాంతాన్ని అంతా గ్రీనరీతో నింపినారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి వెళ్ళడానికి ఓన్లీ ఈచ్ పర్సన్కి ₹5 మాత్రం టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ 10 నుండి ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంబేద్కర్ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఆయన జీవితంలో జరిగినటువంటి వివిధ సంఘటనలను చిత్రాల ద్వారా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఈ బొమ్మలు చూడడానికి చాలా బాగుంటాయి. ఆయన లండన్కి వెళ్ళింది, ఎక్కడెక్కడ చదువుకునేది, ఏమేమి అవార్డులు పొందింది, ఇలా ఎలాంటి డాక్టరేట్ పొందింది, ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా అన్ని విషయాలు చిత్రీకరించారు. ఆ స్టాచ్యూకి ఎదురుగా చాలా ప్లేస్ గ్రీనరీ పచ్చదనం కోసం ఏర్పాటు చేశారు. పూల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది నెమ్మలి కనపడుతుంది. ఇది దాని గడ్డితో మాత్రం దాని గడ్డి మొలిచేట్టుగా చేసి దాని గడ్డిని కత్తిరించి నిజమైన నెమలిలాగా దాన్ని సృష్టించినారు. ఇలాంటి నెమలి దీని ఆపోజిట్లో కూడా ఇంకో నెమలి కూడా ఉన్నది. చూడండి, ప్లేస్ మాత్రం చాలా బాగున్నది. పూల చెట్లు ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్ ఉన్నది. చుట్టూ ఇది అంబేద్కర్ స్టాచ్యూ. దాని కింద స్తంభం కింద ఒక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. గ్యాలరీలో ఎన్నో ఫొటోస్ ఉన్నాయి. ఇది వాటర్ ఫౌంటైన్. ఇది ఈవినింగ్ టైంలో వాటర్ ఫౌంటైన్ వాటర్ వదులుతారనమాట. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది పూల మొక్కలను బాగా ఎండాకాలమైన ఇప్పుడు వర్షం పడకపోయినా కూడా బాగా వాటర్ మెయింటైన్ చేసి అక్కడ ఉండే స్టాఫ్ బాగా చూసుకుంటూ ఉన్నారు. ఇది మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నది. ఎవరైనా విజయవాడకు వెళ్ళినప్పుడు దీన్ని చూస్తే చాలా బాగుంటుంది. ఎవరైతే అంబేద్కర్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే నా అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలు పడినాడు అన్ని విషయాలు ఇక్కడ తెలుస్తాయి. ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద మైనపు బొమ్మను, బుద్ధుని కాదు, అంబేద్కర్ యొక్క మైనపు బొమ్మను పెట్టినారు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. బుద్ధునికి ఏ విధంగా జ్ఞానోదయం అయిందో అదేవిధంగా అంబేద్కర్ కూడా జ్ఞానోదయం అయినట్టులాగా ఇక్కడ అర్థం వచ్చేలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూడండి, అంబేద్కర్ యొక్క మైనపు బొమ్మ. ఇంకా లోపల రాజకోటలాగా కొన్ని సెట్టింగ్స్ అనేటివి ఏర్పాటు చేసినారు. ఈ లోపలికి వెళితే మనం బాగా చూడొచ్చు అనమాట. లోపల 1 అవర్ వరకు మనం అన్నీ ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన ఎన్నో ఫొటోసు, ఆల్బమ్స్, వీడియోస్ రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరూ వచ్చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఇంకా ఆమె పేరైతే నాకైతే తెలియదు, జ్ఞాని, ఈయన వీళ్ళందరూ వచ్చేసి మన స్వతంత్ర సమరయోధులు. వీరి యొక్క మైనపు బొమ్మలు యాజ్ ఇట్ ఈజ్గా మనిషి బతికి ఉండంగా ఎలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. ఇది బయట ఒక చెట్టు అనమాట. చెట్టు కింద గుండ్రంగా ఉండే రాళ్ళు, అది ఒక రౌండ్గా గొడుగు ఆకారంలో ఉన్నది. చూడటానికి చాలా బాగా ఉన్నది. ఎవరైనా విజయవాడకు వెళ్తే ఒకసారి అంబేద్కర్ శృతి వనానికి వెళ్ళండి ఫ్రెండ్స్.